సో హే గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గాయస్. సో ఈరోజు మాత్రం స్పెషల్ 31 డిసెంబర్ గాయస్. ఇంకొకటి వచ్చేసి న్యూ ఇయర్. సో మా రాజేష్ బర్త్డే కూడా. సో వాడు మాత్రం మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తుంటే మాత్రం లేవడతలే గాయస్. బర్త్డే వచ్చిన రోజు మాత్రం మార్నింగ్ అయితే ఫుల్ అంటే ఫుల్ భయం. సో ప్రజెంట్ మాత్రం నేనైతే ఇంటికి వచ్చిన లంచ్కి. సో మార్నింగ్ నుంచి అయితే ఫుల్ అంటే ఫుల్ షాప్లో గిరాకుండి. సో నేనైతే వీడియో తీయడం అయితే నాకైతే కాలేదు. సో చలో ఇప్పుడు తీసామని నేనైతే ఇస్తున్నా గాయస్. ఎందుకంటే మనం ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. మనమైతే 100 days బ్లాగ్ చేస్తామని అయితే ఛాలెంజ్ చేసినాం. సో అదైతే నిలబెట్టుకోవాలి గాయస్. సో మా మమ్మీ మాత్రం వచ్చేసి పొయ్యి పైన గుడాలు అయితే చేస్తుంది కదా. గుడాలు అంటే ఐడియా ఉంది కదా గాయస్. సో అది పాత వాళ్ళకి తెలుసు, హైదరాబాద్ వాళ్ళకి మ్యాక్సిమం తెలియదు. విలేజ్లో అయితే చాలా అంటే చాలా కాయిజ్గా తింటారు. సో మా డాడీకి ఫేవరెట్ అది వచ్చేసి. చలో అదైతే చూపిస్తుంది ఏందో. ఓ గాయస్, న్యూజిలాండ్ మాత్రం ఎగ్జాక్ట్ 12 అయిందంట గాయస్. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసినారు. ఇప్పుడైతే న్యూస్ అయితే చేంజ్ అయిపోయింది. సో చెప్పినా కదా మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం. సో ఇక వేడి వేడి గుడాలు గాయస్. మా డాడీ మాత్రం తింటుండు. సో చూపిస్తుంది చూడండి. మనకైతే ఎక్కువ నచ్చది. సో ఊళ్ళో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు తినేటోళ్ళు కూడా. మా అమ్మ ఇప్పుడే 2 సార్లు దీన్ని కంప్లీట్ చేసేసిన రౌండ్ అయితే చూడొచ్చు. ఎట్లుందా అమ్మ టేస్ట్? చెప్పమ్మా ఎట్లుందా టేస్ట్? మమ్మీ గురించి నువ్వు తిన్నావో చెప్పలేను అమ్మ. సో చూడొచ్చు గాయస్. ఇక న్యూస్లో ఇప్పటిదాకా వచ్చింది. న్యూజిలాండ్ 12 అయిందని. 2026 అది స్టార్ట్ అయిపోయింది. టైం చూస్తాం మాత్రం ఎగ్జాక్ట్ 31 డిసెంబర్ 4:37 అవుతుంది. ఇంకా నేను లంచ్ అయితే కంప్లీట్ చేయలేను. సో యాజ్ యూజువల్ మీకు తెలిసిన క్యారెట్ కీరా. సో మా డాడీ మాత్రం గుడాలు అయితే టేస్ట్ చేస్తున్నాడు. సో మమ్మీ ఎట్లయినా గుడాలు నువ్వు చేసినాయి చెప్పు. నువ్వు చేసిన ఎట్లయినా బేకార్ ఉన్నా మంచిగానే చెప్తుంది. సో మా డాడీ ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటాడు గాయస్. ఇక మా మమ్మీకి వ్యతిరేకంగా ఉంటాడు. సో మనం ఏమన్నా ముఖం మీద చెప్పేస్తాం కాబట్టి మా మమ్మీకి అది నచ్చదు. ఇది తెలిసిందే కదా గాయస్. ఇక అబ్బాయిల ఎంతైనా నిజాయితీగా ఉంటాం. సో మా మమ్మీలాగా కాదు గాయస్ అట్లా అని. సో చూడవచ్చు ఇక మా మమ్మీ కూడా తెల్లంటికెళ్ళి ఉన్నాయి. కవర్ చేస్తుంది మా మమ్మీ కనిపించొద్దని. సో చూడవచ్చు మా డాడీ మాత్రం ఏం మెయింటైన్ చేయడు గాయస్. చూడండి న్యాచురల్గా ఉంటాడు. న్యాచురల్గా ఉంటాడు మా డాడీ. సో ఏం చెప్తున్నావు గాయస్? చూడండి గాయస్ కలర్ పెట్టినట్లుందా. మా మమ్మీ మాత్రం జోక్ చేస్తుంది. సో తెలిసినాయి కదా. మా డాడీ అయితే హెయిర్కి కలర్ వేస్తాం. మా డాడీకి తెలుసు. మా డాడీ ఏజ్ 52. మా మమ్మీకి ఉంటాయి ఒక 47 దాకా గాయస్. 47-48 దాకా. సో నా ఏజ్ నాకు 25 years ఉంటాయి. సో ఈరోజు మాత్రం వాతావరణం ఇట్లుంది. అమ్మ ఈరోజు న్యూ ఇయర్ పార్టీ ఉంది, బయటికి వెళ్ళాలా దోస్తులు? మరి వెళ్ళాలా? వెళ్దా? ఇంట్లో కాదు బయటకు పోయి వస్తా 12 వరకు. చెప్పు తీసుకొని కొట్టారు చూసినావు గాయస్. ఇక బ్లాక్ మైండ్ చేస్తుంది మా మమ్మీ కొడతా అని. సో గాయస్ ఈరోజు మాత్రం కేక్ రేట్లు అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి. నేను కస్టమర్ కేక్ తీసుకోసం మా మమ్మీ 20 రూపీస్ 50 రూపీస్ అని మదాగాడుతుంది చూడవచ్చు. సో నైట్ ఎగ్జాక్ట్ 12 o'clockకి కేక్ అయితే కట్ చేయాలి మనం. ఇక ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాం కదా, బయట పెడితే మాత్రం కరిగిపోతుంది కదా. కేక్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ గాయస్. నాకైతే ప్రైస్ ఒక 200 పడ్డది, 1/2 kg. సో ఈ టైంలో మాత్రం అయితే ఎక్కువ అంటే ఎక్కువ తీసుకుంటారు, మనకైతే తెలిసిందే కదా. సో మన కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసినాం. సో ఈ విషయం అయితే తెలిసిందే, బయట పెడితే కరిగిపోతుంది. సో మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ ఇంకా వైట్ రైస్. చలో మనమైతే షాప్కి అయితే వెళ్దాం. వెళ్ళిగా నేను అక్కడ మా ఫ్రెండ్ కనబడ్డాను, కొన్ని అరేంజ్మెంట్ చూసుకోవాలి. సో చలో ఈరోజు మాత్రం అయితే స్పెషల్ ఉంది. నిన్న మాత్రం అయితే ఉండాలి. మీరు అయితే చికెన్ కర్రీ. ఏం చేసినారమ్మా? మమ్మీ ఏం చేసినారు? గాయస్ ఆల్మోస్ట్ టైం చూడవచ్చు 12 కానీ ఇంకా 15 minutes ఉంది. మా ఇంట్లో మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ నిద్రలు ఉన్నారు గాయస్. చూపిస్తారు చూడండి. సో మా ఇంట్లో మాత్రం ఫుల్ అంటే ఫుల్ నిద్రలు ఉన్నారు. మా మమ్మీ మాత్రం వచ్చి లేవట్టిన మెల్కన్ ఉంది. మమ్మీ కాలేదారు అన్ని యాక్టింగ్ గాయస్. మా మమ్మీవి మక్క ఫుల్ నిద్రలు ఉంది. ఇగో మా డాడీ కూడా ఫుల్ అంటే ఫుల్ నిద్రలు ఉండే చూడొచ్చు. స్పర్శ కూడా లేదు. సో మా రాజేషన్కి అయితే బర్త్డే అయితే కేక్ అయితే కట్ చేయించేసిన గాయస్. సో ఇంకా అన్నం అయితే వెళ్ళాను గాయస్. చికెన్ వండిందని ఇంట్లో మాత్రం. సో చూడొచ్చు మా ఇంట్లో మొత్తం నైట్ ఇది అసలే నా బెడ్ నేను పడుకుంటా, మా డాడీ వచ్చేసి కింద పడుకుంటాడు గాయస్. మా అక్క మా మమ్మీ ఇక్కడ, మా డాడీ పడుకుంటాడు ఇక్కడ, నేను పడుకుంటా. సో టైం అయితే కావడానికి వస్తుంది గాయస్. సో ఎగ్జాక్ట్ టైంకి పోయాలని నేనైతే ఉన్నా. సో గాయస్ ఇంకా 5 నిమిషాలు ఉంది. మా మమ్మీకి అయితే లేవడుతున్నా. అమ్మా లేవే జల్లి లేవమ్మా, టైం అవుతుంది. టైం అవుతుంది 11:55 అయింది. లేవడు జల్లి గాయస్. మా మమ్మీకి అయితే లేవటేసిన. లల్లి 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 ఓయ్ లల్లి లేవు జల్లి, 12 వస్తుంది. లేవు జల్లి, ఇంకా 5 నిమిషాలు ఉంది. సో
నాయనా నాయనా లేవే టైం కానుకొచ్చింది 12 జల్దీ. సో చూడవచ్చు, రండి రండి జల్దీ రండి. సో టైం అయితే కూడా వచ్చావు, ఆల్మోస్ట్ 12 అవ్వడానికి అయితే వచ్చేసింది. సో మా ఇంట్లో మాత్రం అందరికి లేవట్టేసిన. సో మెల్కైనా జల్దీ రండి కరెక్ట్ 12 బజే పోయాలి మనం. జల్దీ కమ్ ఫాస్ట్. సో లేవట్టేసిన గాయస్. కేక్ అయితే ఫ్రిడ్జ్లో ఉంది. సో ఫ్రిడ్జ్లోకైనా బయటికి తీయాలి కేక్ అయితే. సో అమ్మ కావాలకైనా తీసేసినావా కేక్? సో తీయండి జల్దీ. కేక్ అయితే మమ్మీ తీస్తుంది బయటకి ఇప్పుడు. అమ్మ తీయమ్మ ఫ్రిడ్జ్లోకైనా కేక్. సో ఆల్మోస్ట్ అందరు లేచేసినారు గాయస్, చూడొచ్చు టైం కావడానికి వస్తుంది. సో ఇలా మాత్రం ఒక 3 minutes జర స్పీడ్ ఉంది, అట్లానే 12 అయినట్లు ఓపిస్తుంది. సో ఇంకా 3 నిమిషాలు అయితే టైం ఉంది. సో అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ చేసేసేయాలి, ఎందుకంటే టైం మనకి సెకండ్ ఇంపార్టెంట్. అమ్మ మెల్లగా కేక్ అనిగిపోతుంది అది. సో చూడొచ్చు మా మమ్మీ గట్టిగా వీక్తుంది. సో జల్దీ కానివ్వండి. వస్తాలే టేప్ ఇక్కడ ఒక నిమిషం. అయిపోతుందిరా, ఇది వెళ్ళింది. సో కేక్ అయితే తీసి మెల్లగా చూడవచ్చు. బ్లాక్ ఫారెస్ట్ కేక్ గాయస్, 200 కాస్ట్ పడ్డది, 1/2 kg. సో టైం కావడానికి అయితే వస్తుంది. ఫోటోలే కదా రమ్మక్క అయితే ఫోటో ఇక దింపుతుంది స్నాప్ వేయడానికి. సో మా డాడీ మళ్ళీ రెస్ట్ దానా జల్లీరా, నువ్వే కట్ చేయి, నువ్వు అమ్మనే కట్ చేయండి. సో మమ్మీ డాడీతోనే కట్ చేయకుండా వాళ్ళు కట్ చేస్తున్నా కదా ఏ పని సక్సెస్ఫుల్గా అవుతుంది. సో మా డాడీ ఫస్ట్ టైం కేక్ కట్ చేస్తున్నా, హ్యాపీనెస్ ఉండొచ్చు ఫేస్లో. ఎప్పుడైతే అని వెయిటింగ్లో ఉన్నాం, అందరి నిద్ర అయితే చెడగొట్టేసిన నేను. సో లేవకపోతున్నాను, మా మమ్మీకి మస్తు కోపం ఉన్నా మీద. సో బొట్టు పెడతానంటుంది మా మమ్మీ. టైం చూస్తే 12 కావడానికి వస్తుంది. మన కేక్ కూడా రెడీ అయిపోయింది గైజ్, మొత్తం సెటప్ అయితే రెడీ చేసినాం. సో మమ్మీ మాత్రం బొట్టు పెడతానంటుంది. సో ఆల్మోస్ట్ ఇక మనం ఏం రెడీ కాలే కానీ బొట్టు పెట్టేసింది మమ్మీ. సో మా డాడీ కూడా రెడీ అయిపోయాడు. సో ఇగో కేక్ కోసే ముందు ఆచారం గాయస్, మన ట్రెడిషనల్ బొట్టు పెట్టుకోవాలని. సో ఇంకా మాత్రం 60 సెకండ్లే ఉంది. జల్దీ రండి. 3, 2, 1 హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. సో గాయస్ ఫస్ట్ టైం మా మమ్మీ డాడీ ఇద్దరు కేక్ కట్ చేయడం చూడొచ్చు. ఇప్పటిదాకా వాళ్ళు ఎప్పుడు కట్ చేయలే కేక్, మా బర్త్డేలకు మేమే కట్ చేసినాం కానీ. సో ఫస్ట్ టైం మా మమ్మీ డాడీతో అయితే కట్ చేపిస్తున్నా గాయస్. నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా ఈ మూమెంట్ కోసం. చలో ఇక తీసాం. డాడీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇద్దరు చూడండి, నాయన అమ్మ నాయన. సో ఫస్ట్ టైం నాయన కేక్ కట్ చేయడం అమ్మ అడగవచ్చు కావాలంటే. నేను అవ్వద్దని చెప్తే మాత్రం మా మమ్మీ డాడీ కూడా వచ్చి వాళ్ళే ఉన్నారు ముంగడ. సో అమ్మ కొంచెం నువ్వు తిన నాన్న, అమ్మకి తినబెట్టి నాన్న. సో ఫస్ట్ టైం కేక్ కట్ చేసినా కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు, తెలియదు కదా మా మమ్మీ డాడీకి. సో సక్సెస్ఫుల్గా అయితే కేక్ అయితే ఎగ్జాక్ట్ 12 o'clock కట్ చేసిన చూడొచ్చు. పటాకుల సౌండ్ కూడా వస్తుంది బయటకి వచ్చి. మక్క కూడా వెయిటింగ్లో ఉండి. సో లలి ఉన్నాడు. ఇక కేక్ మాత్రం అయితే మన బ్లాక్ ఫారెస్ట్ కేక్ వచ్చేసి సో కేజీ వచ్చేసి 400 అయితే గాయస్. 1/2 kg నాకైతే 200కి వచ్చింది. చలో మక్క కూడా తినేసేసింది. ఇప్పుడు నేనే వెయిటింగ్లో ఉన్నా తిన్నికి. నాది ఎప్పుడు లేట్ అవుతుంది, ఎందుకంటే నేనే కదా ఈ వీడియోకి కెమెరామ్యాన్ని. సో అమ్మ కొంచెం టేస్ట్ చేస్తున్నావా? నాన్నకి తినబెట్టినావా? సో స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు పటాకుల సౌండ్ అయితే. ఎగ్జాక్ట్ ఇది 5 minutes ఫాస్ట్ ఉన్నది, 5 కాదు 3 minutes 4 minutes స్పీడ్ ఉంది. ఎగ్జాక్ట్ ఇప్పుడు 12 అవుతుంది కేక్. ఇప్పుడు నాకు తినిపిస్తుంటే మా మమ్మీ. వీడియో పడవాలి. సో 12 అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. అందరి నిద్ర అయితే చెరగొట్టి మళ్ళీ లేవట్టిన. మరి అదే బర్త్డే కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. అయిపోయింది కేక్ కట్ చేసినా ఎవరి దారి అలా పోయి పట్టుకోవాలి. సో పైనాపిల్ కేక్ అయినా బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఎప్పటికైనా పైనాపిల్ వేస్ట్ మొత్తం క్రీమ్ తప్ప వేరేది ఏముంటుంది. ఇది బ్లాక్ ఫారెస్ట్ అనేది మాత్రం చాలా టేస్టీ ఉంటుంది. సో మా డాడీ మాత్రం పైన చాక్లెట్ పీస్ వేసుకొని తింటాడు. అమ్మ చాక్లెట్ పైన చాక్లెట్ ముక్క. సో చాక్లెట్ మా మమ్మీ అయితే చాక్లెట్ పీస్ తీసుకొని తింటుంది. సో టేస్ట్ మాత్రం అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు కదా గైస్, ఇక మనమైతే తెలిసిందే.
స్పెషల్స్ కూడా చూడొచ్చు కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ డాడీ కొంచెమే తిన్నారు గాయస్. ఇక మళ్ళీ ఓవర్ ప్లేస్లో వాళ్ళు వెళ్ళి ఇక పడుకుంటున్నారు. సో 12 అవుతుంది కానీ నిద్ర వస్తుంది. సో కేక్ మాత్రం అయితే కొంచెమే తిన్నారు గాయస్. ఇగో మ్యాక్సిమం కేక్ అట్లానే ఉంది, ఫ్రిడ్జ్లో కనిపిస్తుంది కదా. మొత్తం కేక్ మాత్రం అట్లానే కొంచెమే తిన్నాం. సో మార్నింగ్ ఇక మధ్యాహ్నం టైంలో తింటాం. అప్పుడు ఎండ ఉన్న టైంలో మొత్తం టేస్ట్ చాలా టేస్టీ ఉంటుంది కదా. సో బయట మాత్రం పటాకుల సౌండ్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉంది. సో మనం ఇంకా డిన్నర్ అయితే చేయలేము గాయస్. ఈ చెప్పిన విషయం మైండ్లో స్పెషల్ వచ్చేసి చికెన్ ఇంకా వైట్ రైస్ కదా. చలో మనమైతే డిన్నర్ చేసేద్దాం, ఆకలి అవుతుంది. సో ఇక మన సెటప్ ఇది కూడా తీసేసేయాలి. ఇక మా డాడీ మళ్ళీ 5 రూపాయలు వెళ్ళిపోయింది కదా బెడ్ పైన పడుకోవడానికి. సో బయట కూడొచ్చు. మా మమ్మీ దయ్యమని భయపడుకుంది మా మమ్మీ. సో చలో గుడ్ నైట్, బాయ్ బాయ్, సీ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.